చాలామందికి ఒక అనుభవం ఎదురవుతుంది. ప్రశాంతంగా కూర్చుందామనుకుంటే చాలు, మనసులో ఏవేవో ఆలోచనలు. మరి ఈ అనుభవం వెనుక ఉన్న ఓ లోతైన ఆధ్యాత్మిక భావన గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అవును, కాసేపు ధ్యానం చేద్దామనో ప్రశాంతంగా ఉందామనో కూర్చుంటే ఎక్కడెక్కడి ప్లానులు, టెన్షన్లు అన్నీ గుర్తొస్తాయి. మరి ఇలా ఆలోచనలు రావడం టైం వేస్ట్ అనిపిస్తోందా, లేక దీని వెనక ఇంకేదైనా లోతైన అర్థముందేమో? పదండి చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఎరుక అనే పదాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. మనకు తెలిసిన ఎరుక ఒకటైతే, మన మూల ఆధారం ప్రకారం ఎరుకలో 2 రకాలున్నాయట. సరి, అందులో మొదటిది శరీరస్పృహ. అంటే మనం రోజువారీ పనులు చేసుకోవడానికి, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవసరమైన అలర్ట్నెస్ అన్నమాట. ఇక రెండోది నిజమైన ఎరుక. ఇది చాలా భిన్నమైనది. ఇది ఏ పని చెయ్యదు, కేవలం గమనిస్తూ ఉంటుంది. ఏ జడ్జ్మెంట్ లేకుండా కేవలం ఉండటం అనే ఒక ప్రశాంతమైన స్థితి ఇది. ఈ నిజమైన ఎరుకను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనల్ని మనం ఒక 3 భాగాలుగా విభజించి చూద్దాం. మన మూల ఆధారం దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. మొదటిది మనందరికీ తెలిసిన మన శరీరం. దీన్ని ఒక అద్భుతమైన బయాలజికల్ మెషీన్లా ఊహించుకోవచ్చు. ప్రతి క్షణం మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి, అంటే శబ్దాలు, వాసనలు, దృశ్యాలు, ఇలాంటి సమాచారాన్ని నిరంతరం సేకరిస్తూనే ఉంటుంది. ఇక రెండోది మనస్సు. శరీరాన్ని ఒక కంప్యూటర్ హార్డ్వేర్ అనుకుంటే, మనస్సు దానిలో రన్ అయ్యే సాఫ్ట్వేర్ లాంటిదనమాట. మరి ఈ సాఫ్ట్వేర్ దేంతో తయారైంది? పూర్తిగా గతం నుంచి, అంటే మన ఇంద్రియాలు ఇప్పటివరకు సేకరించిన డేటాతోనే ఇది నిర్మించబడింది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన జ్ఞాపకాల సమాహారం. సరే, ఈ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అంటే శరీరం, మనసు, ఈ 2 పనిచేయడానికి పవర్ కావాలి కదా. మరి ఆ పవర్ ఎక్కడ్నించి వస్తుంది? అదే ప్రాణశక్తి. ఇదే అన్నింటికీ మూలమైన, ప్రాథమికమైన జీవశక్తి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. చూడండి, శరీరం ప్రపంచాన్ని గ్రహిస్తుంది, మనసు ఆ అనుభవాల్ని జ్ఞాపకాలుగా సేవ్ చేస్తుంది. కాని ఈ 2 దేనివల్ల నడుస్తున్నాయి? ప్రాణశక్తి వల్లే. అంటే శరీరం, మనసు అనేవి మనం ఏమి అనుభవిస్తున్నామో చెబుతాయి, కాని మనం ఎవరు అనే అసలైన ప్రశ్నకు అవి పూర్తి సమాధానం కాదన్మాట. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయానికి వస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక భావన మన ఆధునిక సైన్స్తో ఎంత అద్భుతంగా కనెక్ట్ అయి ఉందో చూస్తే ఆశ్చర్యపోతాం. మనందరం స్కూల్లో ఫిజిక్స్ చదివేటప్పుడు ఈ సూత్రం గురించి వినే ఉంటాం కదూ, శక్తిని సృష్టించలేము లేదా నాశనం చెయ్యలేము అని. అంటే ఈ విశ్వంలో ఎనర్జీ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది, అది కేవలం దాని రూపాన్ని మార్చుకుంటుంది అంతే. ఈ పోలిక చూడండి, అసలు విషయం ఎంత స్పష్టంగా అర్థమవుతుందో. ఆధ్యాత్మికత దేన్నైతే ఆత్మ లేదా శక్తి అంటుందో దాన్ని శాశ్వతమైనది, పుట్టుకా చావులేనిది అని చెప్తుంది. అదే సైన్స్ విషయానికొస్తే దాన్నే ఎనర్జీ అంటుంది. దీన్ని నాశనం చెయ్యలేం, కొత్తగా సృష్టించలేమని చెబుతుంది. అంటే పేర్లు వేరైనా, భాష వేరైనా, 2 చెబుతున్నది ఒకే ఒక ప్రాథమిక సత్యం గురించే. సరి, ఈ సైన్స్కి ఆధ్యాత్మికతకున్న సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మన అసలు ప్రశ్నకు వద్దాం. మన గుర్తింపేంటి? మనమెవరు? ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం చూస్తే మనకు ఒకే గుర్తింపు లేదు. మన ఉనికికి ఒకేసారి 2 సత్యాలు వర్తిస్తాయి. అందులో మొదటిది 100 సంవత్సరాల సత్యం. అంటే నేను ఈ శరీరం, నేను ఈ మనసు, ఇది మన తాత్కాలిక భౌతిక జీవితానికి సంబంధించిన నిజం. కాని దీని వెనుక ఇంకా లోతుగా శాశ్వత సత్యం అనేది ఉంది. అదేంటంటే మనం ఆ ప్రాథమికమైన, ఎప్పటికీ మార్పు చెందిన శక్తి స్వరూపులం. ఓకే, ఈ అవగాహనతో మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు తిరిగి వెళ్దాం. ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనల ప్రవాహంతో ఏం చెయ్యాలి? అంటే ఇక్కడసలు లక్ష్యం ఆలోచనల్ని ఆపడం కాదు, వాటితో గొడవపడటం అంతకన్నా కాదు. అసలు లక్ష్యం ఏంటంటే మన ఐడెంటిఫికేషన్ని మార్చడం. ఆలోచనలతో నేను అని అనుకోకుండా ఆ ఆలోచనల్ని గమనిస్తున్న నిశ్శబ్దమైన శక్తిని నేను అని గ్రహించడం. మన మూలాధారం దీనికొక అద్భుతమైన పోలిక చెప్పుతుంది. ఆలోచనలన్నీ సముద్రం మీద పైపైన వచ్చే అలల్లాంటివి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. కాని మన నిజస్వరూపం ఆ అలలు కాదు. ఆ అలలన్నిటికీ ఆధారమైన, అపారమైన, శాశ్వతమైన శక్తి సముద్రం. కాబట్టి మనం చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే.
నిజమైన ఎరుకతో జీవించడమంటే మన రోజువారీ ఈ 100 సంవత్సరాల జీవితాన్ని జీవిస్తూనే మన లోపల ఉన్న శాశ్వత సత్యంతో కనెక్ట్ అయి ఉండటం. మన నిజస్వరూపం, ఆ అపరిమితమైన శక్తి అని అర్థం చేసుకుని జీవించడమే అసలైన ఎరుక.